డిఓ గారండి సరే సరే నారాయణ గారు ఆల్రెడీ చెంబారావు గారు అదే 2 ఏళ్ళు అయింది సార్. అది సీల్ అయ్యి 2 ఏళ్ళ నుంచి కూడా ఇదే రకంగా తిప్పుతూ ఉన్నాం సార్. మళ్ళీ 3 నెలలు ఇదే పొజిషన్లో అది కూడా 3 నెలలు అయింది. మళ్ళీ ఆ రోజు నుంచి ల్యాప్టాప్ మారిపోతున్నారని పక్కన దాదాపు 10 లక్షల మంది మిస్ అయ్యారు సార్. వాళ్ళు ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన లిస్ట్ ప్రకారం 10 లక్షల మంది ఉన్నారు. దాదాపు వాళ్ళందరూ తగు న్యాయం చేసి 5 నెలలకు సహాయం చేసి రాష్ట్రంలో రైతులకు సంబంధించి కనీసం వారికి కావలసినటువంటి ఎరువులు విత్తనాలు కూడా సప్లై జరగనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. కేవలం రైతును కక్ష సాధింపుగా వ్యవహరించడమే కాకుండా రైతుకు కావలసినటువంటి వస్తువులను కల్పించేటటువంటి దానిలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. అంతేకాకుండా రైతాంగానికి సంబంధించి రైతు భరోసా కేంద్రం అనేటటువంటి దాని ద్వారా ప్రతి గ్రామంలో కూడా కావలసినటువంటి ఎరువులు కానీ పురుగు మందులు కానీ విత్తనాలు కానీ అన్నిటినీ సప్లై చేసినటువంటి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో సప్లై చేస్తే ఈ రోజున రైతును గురించి పట్టించుకున్నటువంటి దాఖలాలు లేకపోగా కనీసం ఎరువులను కూడా సప్లై చేసేటటువంటిది లేదు. సబ్సిడీ అనేటటువంటి దాన్ని పూర్తిగా మర్చిపోయారు. అంతేకాకుండా రైతుకు కావలసినటువంటి రైతు భరోసా వైసీపీ ప్రభుత్వంలో ప్రతి రైతుకు కూడా 13,500 రూపాయల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 53,58,000 మందికి రైతు సోదరులందరికీ కూడా రైతు భరోసా అందిస్తే ఈనాటి ప్రభుత్వం నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా దర్శి వచ్చి చెప్తున్నారు. ఆయన ఒక్కొక్కరికి ఎన్నికల్లో చెప్పారు, మేము 20,000 రూపాయల చొప్పున ఇస్తాం ప్రతి సీజన్లో కూడా, ఏది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి 6,000 కాకుండా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలకు సంబంధించి ఒక్కొక్క రైతుకు 40,000 రూపాయల చొప్పున ఇవ్వాలి. కానీ కేవలం 5,000 రూపాయలు ఇచ్చి మేము బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్పి ప్రచారం చేస్తున్నారు. అది కూడా దాదాపుగా 46,80,000 మందికి మాత్రమే వాళ్ళు ఇచ్చారు. మేము ఇచ్చినటువంటిది 53,58,000 అంటే దాదాపుగా 8 లక్షల మంది రైతులు అసలు రైతులు కాకుండా పోయారు. ఏమయ్యారో అర్థం కానటువంటి పరిస్థితులు ఉంది. అంతేకాకుండా రైతు పండించినటువంటి పంటకు సంబంధించి మీ అందరికీ తెలుసు,
జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తే తప్ప మళ్ళా రైతుకు పండించినటువంటి పంటను కొనేటటువంటి దానికి ప్రయత్నం జరగల. ఇక్కడ ప్రకాశం జిల్లాలో మరి ప్రత్యేకంగా ఒంగోలులో చుండూరు రవి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాయకత్వంలో మరి పొగాకు రైతుకు సంబంధించి మద్దతు ధరను ప్రకటించాలి, కొనుగోలు చేయాలని చెప్పి పోరాటం చేయటం. ఆ సందర్భంగా పొదిల్లో జరిగినటువంటి రైతు పోరాటం మీ అందరికీ తెలుసు. జిల్లా పార్టీ అధ్యక్షులు బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో దాదాపుగా 80-90 వేల మంది రైతులంతా కూడా వచ్చి మాకు న్యాయం చేయాలని చెప్పి పోరాటం చేసినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు. ఆ వచ్చిన తర్వాత అంత క్రితంలో కేవలం 12 రూపాయలు, 13 రూపాయలు, 20 రూపాయల టాప్ అని చెప్పి అక్కడక్కడ వేసేటటువంటి దాన్ని 24-25 రూపాయల వరకు కొనేటటువంటి దానికి ప్రయత్నం చేసి అది కూడా 10% మాత్రమే అమలు జరిపినటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇప్పటికి దాదాపుగా 3 నెలలు అయిపోతే ఇప్పటికి కూడా రైతు 50% కంటే కూడా పొగాకు రైతు అమ్ముకునేటటువంటి దానికి అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మిర్చికి కానీ మరి పొగాకు కానీ అపరాలకు కానీ ఆఖరికి మామిడికాయలతో సహా కొనుగోలు చేసేటటువంటి దిక్కు లేకపోతే వీటన్నిటికి కూడా మద్దతు ధర కల్పించాలని చెప్పి రోడ్డెక్కి పోరాటం చేస్తే కొన్నిటికి ప్రకటన చేసి అమలు జరపడం అనేటటువంటిది లేనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానం అనేటటువంటిది మొట్టమొదటి నుండి రైతుకు వ్యతిరేకే. మొదటి నుంచి చెప్పండి, మీరు ఒకసారి ఆలోచన చేయండి. గత స్మృతులను గుర్తు చేసుకున్నట్లయితే రైతుకి దండగా వ్యవసాయం చేయటం, రైతుకు వ్యవసాయం చేయాల్సిన అవసరం లేదు, వలసబొమ్మని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు రైతుకు రుణమాఫీ చేయాలనుకున్నప్పుడు కరెంటు తీగల మీద బట్టలారేసుకునే పరిస్థితి వస్తుందని చెప్పినటువంటి సందర్భం కూడా మీ అందరికీ తెలుసు. 2014లో రైతుకు రుణమాఫీ చేస్తామని చెప్పి 86,412 రూపాయలు మరి రద్దు చేస్తామని చెప్పినటువంటి ఆయన మసిబూసి మారడిగా చేసినటువంటి సందర్భం కూడా తెలుసు. ఈ సందర్భంగా ఈ పరిస్థితులను అవగాహన చేసుకొని వెంటనే రైతులకు ఇది సీజన్, రైతులకు కావలసినటువంటి ఎరువులు యూరియా కానీ ఇతర బలం మందులు అన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో సబ్సిడీ పథకంతో ద్వారా కావలసినటువంటి మేరకు ఎరువులు సప్లై చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ పంటలన్నింటిని కూడా కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. ప్రధానంగా ఖరీఫ్ సీజన్ మొదలవుతుంది కాబట్టి రైతులకి ఫర్టిలైజర్ సప్లై మీద మా పార్టీ యావత్తు డిమాండ్ చేస్తూ ఉంది. బఫర్ స్టాక్స్ గవర్నమెంట్ మేనేజ్ చేయలేదు. ఫర్టిలైజర్ షార్ట్ అయ్యి, ఎరువులు షార్ట్ అయ్యి బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకి అమ్మజూపుతున్నారు వ్యాపారస్తులు. వాళ్ళ మీద మీకు నియంత్రణ లేదు. గతంలో మా ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎప్పటికప్పుడు ఎరువులు సప్లై చేశాం. మీరు ఆ విధంగా రైతు సేవా కేంద్రాల ద్వారా ఇవ్వాలని ప్రధానమైన డిమాండ్. అదేవిధంగా గత సంవత్సరం మీరు చెప్పిన 20,000 రూపాయల బాకీని రైతులకు ఏదైతే మాట ఇచ్చారో అది ఎగ్గొట్టారు, అది ఇవ్వాలని. ఈ సంవత్సరం మీరు ఇస్తానన్న డబ్బులు కూడా 5,000 ఇచ్చి తుడుపుకుంటున్నారు. అది ఎప్పుడు ఇస్తారో చెప్పాలని. గిట్టుబాటు ధరలు కల్పించడంలో మీరు పూర్తిగా విఫలమయ్యారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని. క్రాప్ ఇన్సూరెన్స్ గత సంవత్సరం మీరు చేయనందువల్ల అనేక పంటల రైతులు నష్టపోయారు. ఒకటి వర్షాభావ పరిస్థితుల్లో, అకాల వర్షాల వల్ల, వాతావరణ పరిస్థితులతోటి మీరు ఇన్సూర్ చేయనందువల్ల నష్టపోతుంటే ఎంతో కొంత పండిన పంటను కూడా మీరు గిట్టుబాటు ధర ఇవ్వలేని పరిస్థితి ఈ ప్రభుత్వం, గుడ్డి ప్రభుత్వం. మరీ ముఖ్యంగా ఈ జిల్లాలో పొగాకు రైతులు హలో లక్ష్మణ అని తీవ్రంగా నష్టపోతున్న పొగాకు రైతాంగం ఎన్నిసార్లు డిమాండ్ చేశారు, ఎంతమంది రైతులు గోల్ చేస్తారు. సాక్షాత్ మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పొదిల్లో అంత పెద్ద సభ పెట్టి మద్దతు తెలిపితే కొద్దిగా కథలకి తీసుకొచ్చి వ్యాపారస్తుల మీద ఒత్తిడి చేసి వర్జీనియా పొగాకుని కొంత కదిలిచ్చారు. కానీ మళ్ళీ ఇప్పుడు మార్కెట్ వ్యాపారస్తుల చేతిలోకి పోతూ ఉంది. వాళ్ళు తగ్గించి కొనాలనే ఉద్దేశంతో రైతుల పొగాకుని వెనక్కి కొడతా ఉన్నారు. మీరు ఎమ్మెల్యేలు కూడా మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, మీకు ఓట్లు వేసిన రైతుల మీద మీరు ఎందుకు ఇట్లా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు? బర్లీ రైతులను ఆదుకుంటుంటే మీరు ఎందుకు డిమాండ్ చేయలేకపోతారు? చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక 200 కోట్లు రైతులకు 200 కోట్లు నిధి పెట్టి మార్కెట్ ద్వారా కొనిస్తే రైతులలో
బయటపడతారు కదా ఈ సంవత్సరం. ఆ మాత్రం బాధ్యత లేదా ఇంతమంది ఎమ్మెల్యేలు ఈ జిల్లాలో ఉండని ఎమ్మెల్యేలను అడుగుతున్నా. మీరు ఇది సిగ్గుపడాల్సిన విషయం. రైతాంగం మొత్తం జిల్లా ప్రజానీకం కూడా మీరు ఆలోచించుకోండి. ఇటువంటి శాసనసభ్యుల్ని మీరు ఎన్నిక చేసినందుకని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ ప్రధాన డిమాండ్లతోటి ఇవాళ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాం.